ఏలూరు జిల్లా టి నరసాపురం మండలం బందంచెర్ల గ్రామంలో మారుమూడి పవన్ అనే దళిత యువకునిపై కత్తితో దాడి చేసిన బందంచెర్ల గ్రామానికి చెందిన హోటల్ యజమాని దివాకర్ను తక్షణమే అరెస్టు చేయాలని చింతలపూడిలో దళిత సంఘాలు ధర్నాకు దిగాయి. విషయం తెలుసుకున్న జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మారుమూడి పవన్ను పరామర్శించిన అనంతరం జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర మీడియాతో మాట్లాడుతూ దాడి చేసిన వ్యక్తిని చట్ట ప్రకారం అరెస్టు చేసి అతనిపై చట్టపరంగా చర్యలు చేపడతాం అని అన్నారు. ఏర్పడటం జరిగింది. ఈ కేసులో అతను వెంటనే హాస్పిటల్ తీసుకురావడం, డాక్టర్ గారితో మాట్లాడటం జరిగింది. అతను అవుట్ ఆఫ్ డేంజర్లో ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు. ఈ సందర్భంగా అతని దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని దాని మీదట మన SC/ST అట్రాసిటీస్ యాక్ట్ లేదా అట్లాగే అతని మీద జరిగినటువంటి దాడికి తగిన సెక్షన్లు వేసి అవన్నీ కూడా మనం కేసు నమోదు చేసి దాన్ని DSP స్థాయి అధికారితో దర్యాప్తు చేయించడం జరుగుతుంది. కాబట్టి ఈ కేసులో తప్పనిసరిగా న్యాయం చేయడం అనేది జరుగుతుంది. ఎవరు కూడా దాని గురించి ఆందోళన చెందొద్దని ముద్దాయిలందరూ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.